సార్ ఆపరేషన్ సింధు పైన మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు మీ ఒకటి గత 15 రోజులుగా భారతదేశం మొత్తం కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అనే వ్యత్యాసం లేకుండా అందరం కూడా బాధపడుతున్నటువంటి విషయం సామాన్యమైనటువంటి ప్రజల మీద పాకిస్తాన్ ప్రేరేపించినటువంటి ఉగ్రవాదుల యొక్క దాడిని ఖండిస్తూ మేమందరం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా త్రివిధ దళాలకు అన్నిట్లకు కూడా భారత పౌరులుగా మేమందరం కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈరోజు పాకిస్తాన్ మీడియా ముందరకు వచ్చి మా స్థావరాల మీద దాడి చేసినారు కాబట్టి ఇది యుద్ధానికి కాలు దువ్వినట్టే అని చెప్పేసి ఈరోజు పాకిస్తాన్ అంటూ ఉంది. మేము 100% చెప్తా ఉన్నాం, ఈరోజు పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. మనం పాకిస్తాన్లో ఏదైతే ఉగ్రవాదులకు స్థావరం కల్పించారో, పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నారో అలాంటి ప్రదేశాల మీద ఈరోజు మనం భారతీయ ప్రభుత్వం అనేది దాడి చేసింది. ఈరోజు పాకిస్తాన్ ఇండైరెక్ట్గా ఒప్పుకుంటుంది, మా యొక్క దగ్గర మా భూభాగంలో కొన్ని స్థావరాలను ఏర్పాటు చేసి మేము ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నది. యుద్ధం అనేది ఎప్పుడు వస్తుంది? కామన్గా ఒక సిటిజన్ పైన దాడి జరిగినప్పుడు, లేకుంటే ఒక దేశం యొక్క సైనికుల మీద దాడి జరిగినప్పుడు యుద్ధం అనేది ప్రతిపాదించినట్టు అవుతుంది. ఈరోజు పాకిస్తాన్ ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మా మీద దాడి చేశారంటే పాకిస్తాన్ కనుక చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే పాకిస్తాన్ మొత్తంలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తులని, ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా పట్టుకొని ఉరిదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచ దేశాల మీదకి నువ్వు ఉగ్రవాదులను తయారు చేసి ప్రపంచ దేశాల మీదకి పంపిస్తుంటే ఏ దేశం కూడా చూస్తూ ఊరుకోదు. అందులో భాగంగానే భారతదేశం అనేది ఈ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 స్థానాలు, అదేవిధంగా ఏదైతే పిఓకే ఏదైతే ఉందో ఆ పిఓకేలో ఉన్నటువంటి 4 స్థానాలలో ఖచ్చితంగా దాడులు చేయడానికి భారత పౌరులుగా మేమే కాదు, ప్రపంచ దేశాలు ఏవైతే 170కి పైగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా స్వాగతిస్తాయి. ఖచ్చితంగా పాకిస్తాన్కి రాబోయే రోజులలో చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే వారి యొక్క మనసుని, వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఒక సామాన్యమైన ప్రజలుగా మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంతటితో ఈ యుద్ధం ఆగలేదు. ఎప్పుడైతే ఈ ప్రపంచానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని మొత్తం కూడా భూస్థాపితం చేస్తామో అప్పుడే ఈ ప్రపంచం మొత్తం కూడా శాంతిగా బతుకుతుందని చెప్పేసి మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ రాజకీయ నాయకులందరూ కూడా చిత్తశుద్ధితోని ఆలోచించాలి, కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో కూడా ఆలోచించాలి. మీ యొక్క దేశం యొక్క పరువు ఎక్కడ పోతుంది? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలే వాళ్ళని స్వాగతిస్తలేరు. అరే వివిధ దేశాలన్నీ కూడా అభివృద్ధి ప్రదంలో సాగుతుంటే మన దేశం మొత్తం కూడా ఉగ్రవాదంతో ముప్పై ఉంది కాబట్టి మన యొక్క అభివృద్ధి అంతా కూడా ఆగిపోతుందని ఆ దేశ ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ దేశ ప్రజల యొక్క కోరిక మేరకు ఈరోజు ఉగ్రవాదాన్ని మొత్తం కూడా మాపాలని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ పాకిస్తాన్కి ఇంతకు ముందుకే సింధు జలాల ఒప్పందం అనేది ఉన్నది. సో మరి రీసెంట్గా జరిగిన ఫుడ్ క్రైసిస్ కానీ మిగతా సంబంధించిన విషయాలు కానీ భారతదేశం నుంచి అనేక రకాలుగా అయితే సహాయం అయితే పాకిస్తాన్ అయితే పొందుతుంది. అది పాకిస్తాన్ దేశం అనేది కృతజ్ఞత భావం మర్చిపోయిందంటారా? 100% మర్చిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తికి ఒక సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం లేనప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తే తనేం చేయాలి? తన కుటుంబాన్ని, తన యొక్క ఉనికిని మంచిగా తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలి. తనకు ఒక 1000 రూపాయలు ఇస్తే ఆయన 1000 రూపాయలతో తన పిల్లల్ని చూసుకోకుండా ఆ 1000 రూపాయలతోని మందు తాగడమో లేకుంటే వ్యసనాలకు అలవాటు పడితే ఎవడని ఇస్తాడా? ఒక వ్యక్తి విషయంలోనే మనం అట్లా ఆలోచించినప్పుడు పాకిస్తాన్కి అనేక సందర్భాలలో జలాలు ఇచ్చినాం. మనం భారతదేశము త్యాగం చేసే జలాలన్నీ కూడా పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి, కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఉపయోగించుకుంటుండగా ఎక్కడ కూడా మనము ఉపయోగించలేదు. ఖచ్చితంగా అమెరికా అనేది ఇస్తున్నటువంటి ఫండ్ ఏ విధంగా ఇస్తుంది? ఫండ్ టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని అడ్డుకట్ట వేయడానికి వాళ్ళకి ఫండ్ ఇస్తుంటే అదే టెర్రరిజాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్ ప్రేరేపించింది. కాబట్టి అక్కడ అమెరికా కావచ్చు, అక్కడ రష్యా కావచ్చు, ఈరోజు చైనా కూడా మా వెనుకల చైనా ఉన్నదని చెప్పేసి విరవీగుతున్నటువంటి పాకిస్తాన్ చేసినటువంటి తప్పును తెలుసుకున్నటువంటి చైనా కూడా ఈరోజు ఆ పాకిస్తాన్ని దూరం పెట్టినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. మంచి చేసినప్పుడు ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు, ప్రపంచ దేశాలు కూడా స్వాగతిస్తాయి. చెడు చేసినప్పుడు ఖచ్చితంగా చెడు అని చెప్పేసి ప్రథమంలో అన్ని దేశాలు కూడా ఉన్నాయి. అందరికీ కూడా పాకిస్తాన్ యొక్క కుక్క బుద్ధి, వక్ర బుద్ధి అందరికీ కూడా తెలిసిపోయింది కాబట్టి పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాలలో ఏకాకి అయింది. ఖచ్చితంగా పాకిస్తాన్ రాబోయే రోజులలో బుద్ధి చెప్పే రోజులు ఇంకా ముందు అనేకమైనటువంటి కార్యక్రమాలు భారత ప్రభుత్వం తీసుకుంటుంది. కులాలకు, మతాలకు వ్యత్యాసంగా, పార్టీలకు వ్యత్యాసంగా అందరం కూడా భారత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి అందరం కూడా మా మద్దతు తెలిపే ప్రయత్నాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 250కి పైగా జిల్లాలలో మాక్ డ్రిల్లు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ డ్రిల్లలో అన్నింటిలో కూడా ప్రజలు ఏ విధంగా అవేర్నెస్ కావాలి, ఈరోజు ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి భారతదేశం ఆలోచిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ప్రజలను అడ్డం పెట్టి
ప్రజలను అడ్డం పెట్టి ఉగ్రవాదులను కాపాడే ప్రయత్నం చేస్తుంది. చూస్తూ ఊరుకోదు. భారతదేశం దగ్గర ఉన్నాయి అనేకమైనటువంటి మిజైల్స్ ఉన్నాయి. వాటి ద్వారా మేము కనుక అనుకున్నట్లయితే 7 నిమిషాలలో పాకిస్తాన్ రూపం మాపేది. కానీ భారత ప్రభుత్వం అట్లా ఆలోచిస్తలేదు. ఖచ్చితంగా మంచి ఉద్దేశంతోనే ఉన్నాం. మంచి ఉద్దేశంతోనే మీరొస్తే అదే రకంగా ఉంటాం. చెడు ఉద్దేశంతో ఉంటే మాత్రం ఖచ్చితంగా అదే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి అండగా భారత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం కూడా మాలాంటి యువత మొత్తం కూడా అందుబాటు ఉండి వాళ్ళకి సహకారం అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ పాకిస్తాన్ అనేది చిన్న దేశం సార్. ఆర్థిక సంబంధం కానీ, ఆర్థిక పరంగానే కానీ, రెవెన్యూ పరంగానే సరే, ఆర్మీ అయినా సరే చాలా చిన్న దేశం సార్. దీనికి చైనా అనేది సపోర్ట్ చేస్తుందని వినిపిస్తుంది సార్. ఇన్ ఫ్యూచర్లో మనకు చైనాతోనే ఏమైనా ఉంటుందా మనకి యుద్ధం కానీ ఏదైనా కానీ? ఈరోజు భారతదేశాన్ని కానీ భారత సార్వభౌమాధికారాన్ని కానీ ఎవ్వరు కూడా టచ్ చేసేంత ధైర్యం ఎవరు కూడా చేయరు. ఈరోజు చైనాకు ధీటుగా పోతున్నటువంటి దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే భారతదేశం మాత్రమే. ఈరోజు ఎకనామికల్ స్ట్రెంగ్తెన్లో అవుతుంది ఏదైనా ఉంది అంటే అది భారతదేశమే. అంటే ఎకనామికల్ పవర్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, లేకుంటే అన్ని రకాలుగా భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా అభివృద్ధి చెందింది. ఈ దేశం ఫస్ట్ ఎక్కడ యుద్ధాలు జరిగినా కానీ యుద్ధాలు చేయొద్దని చెప్తున్నటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి ఇంత 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 మెచ్యూర్గా ఆలోచిస్తున్నటువంటి దేశం మీద చైనా లాంటివి కానీ లేకుంటే ఇంకోటి కానీ ఏవి కూడా మన మీద దాడి చేయడానికి ఎక్కడ కూడా ఆస్కారం ఉండదు. అలాంటి దేశాలు కనుక మన మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం వాటికి కూడా ధీటైనటువంటి సమాధానం చెప్పేంత కెపాసిటీ భారతదేశం దగ్గర ఉంది. ఎప్పుడే కానీ భారతదేశం మా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పి చూపించుకున్నటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. కానీ అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా తిప్పికొట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి దేశం భారతదేశం. ఎన్నో యుద్ధాలు చేసినా కూడా ఓడిపోయి వెళ్ళిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. 200 ఏళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినప్పటికీ కూడా ఈరోజు మనం అధికారం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు నిలదొక్కున్నాం. ఇంత షార్ట్ టైంలో ఒక ప్రపంచంలో ఒక గుర్తింపు పొందినటువంటి దేశంగా ఉన్నదంటే మనలో ఉన్నటువంటి యూనిటీ అది. దేశ ఉనికినే కోల్పోయే విధంగా వచ్చినప్పుడు ఆ రోజు అందరం కూడా బయటికి వెళ్తారు. అందరూ కూడా ఆర్మీకి కానీ త్రివిధ దళాలు కానీ మద్దతు తెలుపుతారు. ఖచ్చితంగా చైనానే కాదు, చైనా లాంటివి 10 దేశాలు వచ్చినా, పాకిస్తాన్ లాంటివి 100 దేశాలు వచ్చినా కానీ భారతదేశంని ఎటువంటి పరిస్థితిలో ఏమి చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అది మనం కాపాడుకొని తీరుతామని చెప్తాను. సార్ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నన్ని రోజులు భారతదేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? మోడీ ఉన్నన్ని రోజులు భారతదేశంలో ఆ రోజు అన్నారు కదా, చంపి మీ మోడీకి చెప్పుకో అన్నారు కదా. ఈరోజు మోడీకి ఎవరైతే ఇల్లాలు ఉన్నదో ఆ మోడీకి చెప్పుకున్నందుకు ఆ ఆపరేషన్కి కూడా సింధూరం అనే ఒక పేరుని పెట్టి ఎవరైతే తల్లులు తన భర్తలని కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అంటే బహుమతిగా ఇచ్చినాం. మీకు జరిగినటువంటి అన్యాయం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబం మాత్రమే కాదు, మా అందరికీ జరిగింది, భారతీయులకు అందరూ కూడా జరిగిందనే సమాధానం చెప్పే విధంగా మోడీ గారు రిప్లై ఇచ్చినారు. కాబట్టి మోడీ గారి మీద విశ్వాసం ఉన్నది, మోడీ గారి మీద మాకు ఒక నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా భారతదేశానికి ఎట్టి పరిస్థితిలో ఏది జరిగినా కానీ ఖచ్చితంగా వారి యొక్క తాట తీసామనే విధంగా మోడీ గారి యొక్క ప్రయత్నాలు ఉన్నాయి. మీరు గతంలో చూసినారు ఇండియన్ ఆర్మీ మీద జరిగిన అదే విధంగా ఇండియన్లో ఉన్నటువంటి పౌరుల మీద జరిగినటువంటి దాడిలకు కూడా అదే విధమైనటువంటి ధీటైనటువంటి సమాధానం చెప్పినాం. గతంలో మనం ఎక్కడ చేసినాం, పీఓకేలో దాడులు చేసినాం. కానీ ఈరోజు బార్డర్ దాటి పాకిస్తాన్లో చేసినామంటే అది భారతదేశం యొక్క సత్తా. మీ రాడర్లు కూడా మా యొక్క రాకెట్లను పట్టుకోలేమంటే మా యొక్క కెపాసిటీ ఏందో చూడురి. జస్ట్ ఒక 15 మిజైల్స్ మనం ప్రయోగించినాం అంతే. 15 మిజైల్స్ ప్రయోగిస్తే 9